హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో చూస్తున్న ప్రోడక్ట్ పేరు షీన్లాక్ పెయింట్ రిమూవర్. ఇది ముఖ్యంగా మనం పెయింట్ మరియు పాలిష్ పాతది చెక్క మీద కానీ ఐరన్ మీద కానీ ఉన్న పెయింట్ని రిమూవ్ చేయడానికి వాడతాము. దీన్ని మనం ఒక డబ్బాలో పోసుకొని జాగ్రత్తగా బ్రష్తో అప్లై చేయాలి. అప్లై చేసే విధానంలో మనం చేతి మీద కానీ వేళ్ళ మీద కానీ మొహం మీద కానీ పడకుండా జాగ్రత్త పడాలి. ఇది ఇలా అప్లై చేసిన వెంటనే 2-3 సెకండ్లకే దాని రియాక్షన్ చూపిస్తుంది. ఇలా మొత్తం లేచిపోయిన విధంగా పొక్కిపోయిన విధంగా వచ్చేసిద్ది. దీన్ని మనం వెంటనే ఒక స్క్రాపర్ కానీ గీతరేక్ కానీ తీసుకొని లేపేయాలి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఎలా వచ్చిందో మొత్తం లేచిపోతుంది. అప్పుడే అలా వచ్చేసిద్ది. అలా వచ్చేసిన దాన్ని మనం ఈజీగా స్క్రాపర్ తీసుకొని లేపేయచ్చు. ఇలాంటి మరిన్ని కొత్త ప్రోడక్ట్లు, అసలు బిల్డింగ్కి ఏ విధమైన ప్రోడక్ట్లు వాడతారు, ఇలా ప్రతి ఒక్క ఐటెం గురించి నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఈ కొత్త వీడియోల కోసం, పెయింట్ ప్రోడక్ట్ యొక్క విశేషాల కోసం మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి. మేమైతే ఈ వీడియోలో చెక్కకి గోపి బదులు టచ్ వుడ్ వేయడం వల్ల స్ప్రే పాలిష్ చేయడానికి అనుగుణంగా ఉండదు కాబట్టి మనం ఆ పాతది వేసిన టచ్ వుడ్ అంతా లేపేయడానికి షీన్లాక్ రిమూవర్ని వాడుతున్నాము. మీరు పియు పాలిష్ లేపివేయడానికి కూడా ఇది వాడవచ్చు. మీలో ఎంతమంది ఈ ప్రోడక్ట్ వాడారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దీనికన్నా బెటర్ ప్రోడక్ట్ ఏదన్నా ఉంటే సజెస్ట్ చేయండి. నా ఛానల్ని ఫాలో చేయండి.